దిస్ ఇస్ శరత్. లెట్స్ స్టార్ట్ వర్క్ ఆన్ ట్రేడింగ్. 7th ఏప్రిల్ రోజు ఆల్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి అండి. ఆల్మోస్ట్ 354 లక్షల కోట్ల అమౌంట్ అనేది ఆవిరైపోయింది. ట్రంప్ ఈ న్యూ టారిఫ్స్ అనేవి ఒక 6 months దాకా హోల్డ్ చేస్తారన్న ఒక న్యూస్ బయటికి రావడంతోనే అన్ని మార్కెట్స్ మళ్ళీ 8th ఏప్రిల్ రోజు కొంచెం పాజిటివ్ లో వెళ్ళాయి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మేజర్ ఇండెక్స్ అయిన వచ్చేసి 22,446 దగ్గర ఓపెన్ అయి 22,535 దగ్గర క్లోజ్ అయిందండి. ప్రీవియస్ క్లోజ్ తో చూసుకుంటే 374 పాయింట్ ఇంక్రీజ్ అయిందనమాట. ప్లస్ అడిషనల్ గా బిఎస్సి సెన్సెక్స్ వచ్చేసి 74,013 దగ్గర ఓపెన్ అయి 74,273 దగ్గర క్లోజ్ అయిందండి. ప్రీవియస్ క్లోజ్ తో చూసుకుంటే 1135 పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఒకసారి నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దామండి. 21,281 వచ్చేసి హైవేవ్ క్యాండిల్ యొక్క లో అనమాట, ఎలక్షన్ క్యాండిల్ యొక్క లో. 21,964 వచ్చేసి మేజర్ సపోర్ట్ అనమాట. దీన్ని బ్రేక్ చేసి మీదిగా క్లోజ్ అయింది కదా నిన్న మార్కెట్స్. ఈరోజు గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యాయి. నేను చెప్పాను కానీ ఇది బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ డౌన్ ట్రెండ్ కాదు, డౌ థియరీని ఫాలో అవుతుంది. మార్కెట్ అప్ సైడ్కే వెళ్తుందని మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టి కూడా రిట్రేస్మెంట్ టూల్ పెట్టి కూడా మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. దాని బేస్లోనే ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకుని ప్రైస్ అప్ సైడ్కి అనేది వెళ్తుంది. కాబట్టి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సేమ్ ఇప్పటిదాకా చెప్పుకున్న టాపిక్ అంతా సెన్సెక్స్ కూడా సేమ్ అప్లికేబుల్ అవుతుందండి. 72,709 దగ్గర ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్అవుట్ ఇచ్చి క్లోజ్ అయింది కదా నిన్న మార్కెట్. ఈ రోజు కూడా గ్యాప్ అప్ తోనే ఓపెన్ అయింది. ఒకసారి నిఫ్టీ 50లో 15 minutes టైం ఫ్రేమ్ లో మేజర్ లెవెల్స్ అనేవి చూద్దాము. ఇవి మేజర్ లెవెల్స్ అనమాట. ఒకసారి మీరు డ్రా చేసి పెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను. దాంట్లో డైలీ ఈ లింక్స్ అనేవి మీకు పోస్ట్ చేస్తాను. చూడండి, ఇది సెన్సెక్స్ అనమాట. సెన్సెక్స్ యొక్క మేజర్ లెవెల్స్ 15 minutes టైం ఫ్రేమ్ లో. ఒకసారి ఇండియా విక్స్ చూడండి, నిన్న ఆల్మోస్ట్ 65% దాకా ఇండియా విక్స్ అనేది ఇంక్రీజ్ అయింది. ఎక్కడున్న ఇండియా విక్స్ 13 దగ్గర ఉన్న ఇండియా విక్స్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 23 దగ్గర దాకా పోయిందండి. ఇండియా విక్స్ పెరిగితే ఏమైందంటే మార్కెట్లో వోల్టాలిటీ అనేది పెరుగుతుంది. అంటే అప్ సైడ్ కన్నా కావచ్చు, డౌన్ సైడ్ కన్నా కావచ్చు, వోల్టాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. ఈ రోజు చూడండి ఒక 10% డ్రాప్ అనేది జరిగింది ఇండియా విక్స్ లో. కాబట్టి మార్కెట్లో వోల్టాలిటీ అనేది కూడా కొంచెం తక్కువనే ఉంది ఈ రోజు. ఒకసారి మనం కమోడిటీస్ ఫరెక్స్ ట్రేడింగ్ లో లెవెల్స్ అనేవి చూద్దామండి. నేను 1 hour టైం ఫ్రేమ్ లో మేజర్ గా ట్రేడ్ అనేది చేస్తాను. సో ఒకసారి సిల్వర్ చూడండి, XAG USD ఇది మేజర్ లెవెల్. కొంచెం బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ చార్ట్ ప్యాటర్న్ లాగా విజిబుల్ అవుతుంది. ప్లస్ అడిషనల్ గా ఒక మదర్ క్యాండిల్ బ్రేక్అవుట్ కూడా జరగచ్చు. ఈ 2 బ్రేక్అవుట్ జరిగితే కొంచెం అక్యురసీ ఎక్కువ ఉంటుంది అప్ సైడ్ వెళ్ళడానికి. ఇది గోల్డ్ USD అనమాట. డ్రా చేసి పెట్టుకోండి 1 hour టైం ఫ్రేమ్ లో XAU USD. ఇది US ఆయిల్, క్రూడ్ ఆయిల్ అనమాట. ఇవి న్యాచురల్ గ్యాస్ అండి. మీరు ఒకసారి చూస్తే న్యాచురల్ గ్యాస్ డబుల్ బాటమ్ లాగా కూడా ఫామ్ అవుతుంది. కాకపోతే దగ్గరలోనే టార్గెట్ అనేది ఉంది. ఒకసారి డ్రా చేసి అయితే పెట్టుకోండి. మీరు లేదు చిన్న అమౌంట్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏంటంటే ఇవి ఒక మేజర్ లాట్స్ అనేవి కమోడిటీలో పెద్ద లాట్స్ ఉంటాయండి. మైనర్ లాట్స్ కూడా ఉంటాయి, మైక్రో లాట్ అని మినీ లాట్ అనేది ఉంటుంది. దాంతో ట్రేడ్ ఎట్లా చేయాలన్న డౌట్ మీకు ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కమోడిటీ అని టైప్ చేయండి. నేను ఒకసారి కమోడిటీస్ మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. అంటే కమోడిటీ అంటే ఏంటిది, కమోడిటీలో ఏమేమి ట్రేడ్ చేస్తాము, కమోడిటీ ఏ టైమింగ్ ఉంటుందని కమోడిటీ మీద ఫుల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ట్రేడింగ్కి సంబంధించి మీరు ట్రేడింగ్ నేర్చుకుందాము, ప్రాఫిట్స్ ఏం చేద్దాము, కొంచెం టైం ఎఫర్ట్ పెడదాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు.